హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనము కుట్టిపిండి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. కాస్త జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాం. ఇదైతే కాసేపు మరగాలి. కాస్త మరిగాక ఏ గ్లాస్ తోటైతే ఎంత తీసుకున్నామో క్వాంటిటీ సేమ్ అండి, 1.5 గ్లాస్ పిండి కూడా తీసుకుంటున్నాం. పిండి వేసుకొని చూడండి, నేనైతే ఎలా చేస్తున్నానో అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఉంచేసి కలుపుకోవాలి. వెంటనే కలపకపోతే మళ్ళీ ముద్ద ముద్ద అవుతుందండి. పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. దీనికి కాస్త ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పైనుంచి అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నా. ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుదాం. చూడండి, పొడి పొడిగా వచ్చింది కదా. ఓకే అండి, రెడీ. కుట్టిపిండి అయితే రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆవకాయ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.